అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అయినవారంటూ ఎవరూ లేని అనాథులను, మానసిక వికలాంగులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి తెలుసుకుని హైదరాబాద్ ఉప్పల్ నుండి విచ్చేశారు మానవ దేవుళ్లైన నాగచందర్, మౌనికా దంపతులు. ఈ సందర్భంగా అర్చకులు కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన ఉపనగుల గోత్రంపై విశేష పూజలు చేశారు. శ్రీ సోమనాథేశ్వర స్వామికి అభిషేకం చేసి అద్భుతమైన అనుభూతిని పొందారు. స్వామివారికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకోగా ఈ సేవామూర్తులను అక్షితలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. నాగచందర్, మౌనికాగార్ల కుమారుడు చిరంజీవి సత్యవీర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నిర్భాగ్యుల మధ్య కేక్ కట్ చేసి అభాగ్యుల దీవెనలు ఈ చిన్నారికి అందజేశారు. ఈ నిర్భాగ్యులను ఆదుకునే క్రమంలో, వారి ఆకలి తీర్చడంలో భాగంగా ఈ అభాగ్యులకు అన్నదానం చేసి శివయ్య అనుగ్రహాన్ని, అభాగ్యుల ఆశీస్సులను పొందారు. మానవ మహనీయులు మాట్లాడుతూ, వందలాది మంది అనాథులను, అందులోనూ మతిస్థిమితం లేని వారిని ఆదరించడం చాలా గొప్ప విషయం. మాకు వీలైనంతవరకు ఈ రక్షణాలయం ద్వారా తోచిన సాయం చేస్తామని అన్నారు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో ఈరోజు మా మిత్రుని యొక్క వాళ్ళ బాబుకి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళ ద్వారానే ఇక్కడ తెలిసింది మాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం, ఆనందం, చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమందిని వీళ్ళు మేనేజ్ చేయడం అనేది చిన్న టాస్క్ కాదు. 450 మంది జెంట్స్, 150 మెంబర్స్ లేడీస్ సెపరేట్గా పెడుతూ వీళ్ళ కోసం కేవలం పెద్దవాళ్ళు మాత్రమే, కానీ వీళ్ళు చిన్నపిల్లలాగా చూసుకుంటూ వీళ్ళకి సంబంధించి అన్ని సౌకర్యాలకు కల్పిస్తూ వీళ్ళకి ఇంత మంచిగా చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మానసికమైనటువంటి మూతలతో ఉన్నవాళ్ళు వీళ్ళు, కాబట్టి వాళ్ళకు సంతోషం తెలియదు, బాధ తెలియదు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము. ఈ రోజు మా అబ్బాయి యొక్క ఫస్ట్ బర్త్డే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని చాలా సంతోషంగా ఉంది. 600 మందిని ఈ విధంగా చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయినప్పటికీ కూడా ఒక దైవత్వాన్ని ఉట్టిపలికే విధంగా, జీవుడిలోనే దేవుడు ఉన్నాడు అనే యొక్క విధంగా ఇక్కడ సాక్షాత్తు చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసినట్లయితే మనము చేసేటువంటి సేవ దేవుడికి సేవ చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో 5 ఏళ్లపాటు అన్నదానం చేయాలనుకునే భక్తులకు మనవి. ఏ దానం చేసినా తృప్తి చెందని మనిషి అన్నదానం చేస్తే సంతృప్తిగా తిని అన్నదాత సుఖీభవ అని దీవిస్తాడు. అందుకే అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి, అనాథులకు అన్నదానం చేస్తే ఆ దేవుడే వారి రూపంలో స్వీకరించి ఆశీర్వదిస్తారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత గల అన్నదానాన్ని ఆకలితో ఉన్నవారికి, అనాథులకు చేస్తే అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. 2010వ సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గట్టు శంకర్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించి ఈ 14 ఏళ్లలో వందలాది మంది అనాథులకు ఆశ్రయమిచ్చి ఆకలిదప్పులు తీర్చారు. ప్రస్తుతం ఈ సేవాశ్రమంలో 350 మంది పురుషులు, 150 మంది మహిళలు, 50 మంది వృద్ధులు, 50 మంది మానసిక అంగవికలాంగులు జీవిస్తున్నారు. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది నిర్భాగ్యులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము, రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం చేస్తున్న ఈ అన్నదాన పథకం ద్వారా అనాథుల ఆకలి తీర్చడం కోసం దయగల దాతల సాయాన్ని కోరుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చుతున్న అన్నదాన పథకానికి 50,116 రూపాయలను వితరణ చేసి ఈ నిర్భాగ్యులకు 5 ఏళ్లపాటు నిత్యాన్నదానం చేసే అవకాశాన్ని పొందండి. మీరు సమర్పించే 50,116 రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై వచ్చే నెలవారీ వడ్డీతో
ఈ అభాగ్యులకు 5 ఏళ్ల పాటు నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై మీ గోత్రనామాలతో ఆయురారోగ్య, అష్టైశ్వర్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, సంతాన, మానసిక వృద్ధి కోసం 5 ఏళ్ల పాటు శివయ్య చెంత పూజలు జరపబడతాయి. 5 సంవత్సరాలు పూర్తయిన తరువాత మీరు సమర్పించిన అసలు మొత్తాన్ని ఈ నిర్భాగ్యుల చికిత్స నిమిత్తం, మందులకు, ఇతర వైద్య ఖర్చులకు వినియోగించడం ద్వారా మీ సేవ తాలూకు పుణ్యఫలం మీకు, మీ కుటుంబ సభ్యులకు చెందుతుంది. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మానవతామూర్తులారా, ఈ అభాగ్యుల ఆకలి దప్పులు తీర్చి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం